ఓవైపు కొండ పక్కనే నివాసాలు, మరోవైపు బండరాళ్లు ఎప్పుడు ఎక్కడి నుంచి పడతాయో అని గుబులు. విజయవాడలోని గొల్లపాలెం గట్టు క్వారీవాసుల పరిస్థితి ఇది. ఏళ్లుగా క్షణముఖ యుగంలా కొండ పక్కనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొండ చుట్టూ ఇనుప జాలి వేసి రక్షణ కల్పిస్తామని నేతలు హామీలు ఇస్తున్నారే తప్ప అవి అమలు జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా విజయవాడలోని గొల్లపాలెం గట్టు క్వారీ ప్రాంతవాసుల కష్టాలు తీరడం లేదు. కొండ పక్కనే నివాసం ఉండటంతో ఏ క్షణాన కొండ చర్యలు విరిగిపడతాయోనని కంటి మీద కునుకుండటం లేదు. బలమైన గాలులు వీచినప్పుడు చెత్తాచెదారం, బండరాళ్లు పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండరాళ్ళన్నీ పడిపోతాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఆ వాటర్ మొత్తం పడిపోయింది. పిల్లోడు వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అటువైపు ఇంకా రాళ్ళు బాగా పడతాయి, పెద్ద పెద్ద రాళ్ళే. దగ్గర ఇది ఒక 7 years నుంచి చెప్పుకుంటానే వస్తున్నాయి, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. పసిపిల్లలు ఉన్నారు, ఆ చివరి నుండి ఈ చివరి దాకా అంతా చిన్నపిల్లలు. ఏ టైంకి ఏమైద్దో అర్థం కావట్లేదు. ఇప్పుడు డ్యూటీకి వెళ్తాం, ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో ఆలోచిస్తాం కదా. పసిపిల్ల వెనకమాలు తిరుగుతూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాం, అందరికి చెప్పాం, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒళ్ళకి చెప్పాం, ఎవరు కేరింగ్ తీసుకోవట్లేదు. మొన్నటిదా వాటర్ కారుతుంది, ఇప్పుడు కూడా కారుతుంది. అది ప్రమాదకరమైన ఈ ప్రాంతాన్ని గతంలో అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. ప్రతి ఒక్కరూ చూసి వెళుతున్నారే తప్ప భద్రతా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. కనకదుర్గ గుడి సమీపంలో కొండ ప్రాంతానికి వేసినట్లు ఇనుప జాలీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ అయినా కానీ, పెద్ద ఎలక్షన్ అయినా కానీ ఓటేపించుకునేటప్పుడు అన్నమాట, ఓటేసిన తర్వాత ఇంకో మాట చెప్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయండి. చిన్న చిన్న పిల్లలం ఉన్నాం మేము. కొంచెం చూసేది బాగా చేపియండి. అదే వర్షాకాలం వస్తే పడిపోతున్నాయి. మామూలుగా చిన్న పిల్లలు అటే తిరుగుతున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. కొంచెం అది బాగా చేపియండి, జాలి వేపియండి. రాళ్ళు పడతాయి కదండి, కొంచెం జాలీలాగా వేపిస్తే రాళ్ళు పడకుండా ఉంటాయి బాబు.